నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు. కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచి పని చేస్తున్నావమ్మా, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు, వాడికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు, పోమ్మా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పే మాటలు అనిపించేవాళ్ళు. వీళ్ళు బాగుపడరు. ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట. ఈ అగ్గిపుల్ల సరుకు ఉంటుంది, అగ్గిపుల్ల సరుకు. ఈ కులగజ్జి సరుకు మతపిచ్చ సరుకు. ఈ కులగజ్జి సరుకు మతపిచ్చ సరుకు పొడుస్తూ ఉంటది, గాయపరుస్తూ ఉంటది, విమర్శలు చేస్తూ ఉంటది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు, వీళ్ళకి అరుగుల మీద కూర్చుని అదే పని. ఓ ముద్ద తింటారు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంత వండి ఆడబడేస్తారు. ఇక బయట కూర్చొని అష్టాచమ్మాలు ఆడుకోవటం, కవ్వలు ఆడుకోవటం, కువ్వలు ఆడుకోవటం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. సీసీ కెమెరాల్లాగా పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటుంది ఈ సరుకు. ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు, మళ్ళీ అటు నుంచి ఎవడన్నా వస్తుంటే ఇదే తంతు. ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు. మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తనిపోకూడదు. వెధవతనం అది, వెధవతనం 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 అది. విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెటామని కొట్టినట్టు బతకాలి. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంత ఇంకొంచెం బిగుసిపోయి ఇంకొంచెం బిగుసిపోయి తట్టుకోలేదు పోతా పెందలాడి. అట్లా పోయారు కొంతమంది. అందుకు చెప్తున్నాను నేను, ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు, తట్టుకోలేరు. బాగా మనుషులకు కనెక్ట్ అయ్యి